ఎవరు డిస్ట్రాక్ట్ అవ్వద్దు. మీరు ఒకే ప్లేస్‌లో కూర్చోండి. ఈ మీటింగ్‌ని ఫుల్‌గా ఫోకస్ చేయండి. సో, వెల్కమ్ టు ది హెర్బల్ లైఫ్ ఇంటర్నేషనల్ ఇండిపెండెంట్ బిజినెస్ ఆపర్చునిటీ. ఈ కాల్‌లోకి మీరు ఎవరొకళ్ళు ఏదో ఒక పరిచయం ద్వారా ఎవరొకళ్ళు ఇన్వైట్ చేయడం వల్ల వచ్చుంటారు. సో, ఇక్కడ మేజర్‌గా మనం తెలుసుకోవాల్సిందేంటంటే బిజినెస్ విత్ పర్పస్. మన జీవితం బావుంటూ 10 మందికి బావుండేలాగా హెల్ప్ చేయటం అనమాట. హెల్పింగ్ పీపుల్ టు లివ్ దేర్ బెస్ట్ లైఫ్ అంటారు. అండ్ ఈ కంపెనీ వచ్చి ఎన్నాళ్ళవుతుంది. ఇట్స్ ఎ వరల్డ్స్ బెస్ట్ న్యూట్రిషన్ కంపెనీ. బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 96 దేశాల్లో 46 సంవత్సరాల క్రితం అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఈ న్యూట్రిషన్ కంపెనీ అనేది స్టార్ట్ అయిందనమాట. దీంట్లో 350 మంది సైంటిస్టులు, పీహెచ్‌డీ డాక్టర్స్ ఉంటారు. ఇండిపెండెంట్ బిజినెస్ అంటారు. ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళ ఉన్న ప్లేస్ నుండి వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వరల్డ్ నంబర్ 1 న్యూట్రిషన్ మిల్క్ షేక్స్ ఉన్నాయి. 5.4 ప్రోటీన్ షేక్స్ తీసుకుంటారు. 2024కి 9 బిలియన్ టర్నోవర్ జరిగింది. చాలా మంది జీవితాలు దీంట్లో మారుతూ ఉన్నాయి. అయితే దీంట్లో మీ గోల్స్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం అయ్యుంటే గనక, లేకపోతే మీరు ఫ్రీ టైమ్‌లో పని జేసుకోవాలనుకుంటున్నారు. మీ ఫ్యామిలీతో కలిసి పని జేసుకోవాలనుకుంటున్నారు. అండ్ మీరు చేసే పనికి ఏదైనా ఉపయోగపడేలాగా ఉండాలి అనుకుంటే గనక, పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్ చేసుకోవచ్చు. ఏ లొకేషన్ నుండైనా చేసుకోవచ్చు. చిన్న స్టార్టప్‌తో స్టార్ట్ చేయొచ్చు. మినిమమ్ రూ. 1,00,000 లోపల పెట్టుబడితోనే మీరు చిన్న స్టార్టప్‌తో పెద్ద బిజినెస్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ బిజినెస్. 90 దేశాల్లో ఉంది కాబట్టి ఒక్కసారి ఒక యూనిక్ ఐడీ మీ పాన్, ఆధార్, ఫోటో, బ్యాంక్ డీటెయిల్స్ పెట్టి ఒక యూనిక్ ఐడీతో ఒక బిజినెస్ అకౌంట్ కనుక తీసుకుంటే గనుక మీరు మీకు 90 దేశాల్లో మీ అకౌంట్, మీ ఐడీ నంబర్ అనేది యాక్టివ్‌గా ఉంటుంది. అంటే ఇప్పుడు వేరే కంట్రీస్‌లో కూడా మీరు కస్టమర్స్‌కి హెల్ప్ చేయొచ్చు. సో, బయట సిట్యుయేషన్స్ చూస్తే గనక ఒబెసిటీ పెరుగుతుందా? తగ్గుతుందా? 70 సంవత్సరాల కన్నా పైనున్న ఏజింగ్ పాపులేషన్ ఎక్కువైపోయారు. అండ్ ఇండిపెండెంట్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. సో, ఈ ప్రాసెస్‌లో చూసుకుంటే గనక హెల్తీ వెయిట్‌గా ఉండటం చాలా అవసరం మనకి ఆరోగ్యంగా ఉండటం. అండ్ వెల్‌నెస్‌గా ఉండటం అంటే వెల్ బీయింగ్ అంటే నాట్ ఓన్లీ వెయిట్ బావుంది. కానీ వాళ్ళు షుగరు, తలనొప్పి, గ్యాస్ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతుంటే అది మంచిది కాదు కదా! అంటే ఏ డిసీజ్ లేకుండా, ఏ మందులు వాడకుండా ఆరోగ్యంగా మంచి డైజెషన్, మంచి స్కిన్, మంచి హెల్త్, మంచి మైండ్ సెట్ ఇలా అన్ని వెల్‌నెస్ అంటే సమతూలమైన హోలిస్టిక్ వెల్‌నెస్ అంటారు. హోలిస్టిక్ వెల్‌నెస్ అంటే ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ, సైకలాజికల్లీ, ఎన్విరాన్మెంటల్లీ అన్ని విధాలుగా బావుండటం అనమాట. 8 పారామీటర్స్ ఉంటాయి. అండ్ అదే కాకుండా ఫిట్ అండ్ యాక్టివ్. మీ మజిల్ పెంచుకోవాలి, హెల్తీగా ఉండాలనుకుంటే కూడా ఈ న్యూట్రిషన్ సపోర్ట్ అవుతుంది. నా పర్సనల్ ట్రాన్స్‌ఫర్మేషన్ నేను ఇంతకుముందు 29 సంవత్సరాల వయసప్పుడు నేను ఈ కమ్యూనిటీకి వచ్చి 10 ఏళ్ళు అవుతుందన్నాను. అప్పుడు 82 కిలోలు అధిక బరువుతో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి. లో ఎనర్జీ, లో డైజెషన్, మైగ్రేన్ హెడేక్స్ ఇలా 15 రకాల ప్రాబ్లమ్స్ తగ్గినాయి. నేను జస్ట్ బరువు తగ్గడానికొచ్చాను. బరువు తగ్గడంతో పాటు నా ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అయింది. నా కాన్ఫిడెన్స్, నా ఇమ్యూనిటీ అన్నీ కూడా బెటర్ స్కిన్, యాంటీ ఏజింగ్‌గా ఫీల్ అవుతున్నాను. సో, దీనికి పెద్ద సైన్స్ మీకు తెలిసుండాల్సిన పర్లేదు. మీకు ప్రోటీన్, విటమిన్స్ స్పెల్లింగ్స్ రాపోయినా, పౌష్టికాహారం అన్నా తెలియకపోయినా పర్లేదు. ఇందులోకొచ్చాక ప్రతీదీ నేర్చుకోవచ్చండి. ఏం నేర్చుకోవాలంటే ఒక సమతుల్యమైన బ్యాలెన్స్ లంచ్ ప్లేట్ ఎలా ఉండాలి? ఇవి ఎక్కడ నేర్చుకోవాలంటే ప్రతిరోజు 8 గంటలకి మీరు 90 రోజులు గనక క్లాసెస్ కనెక్ట్ అయితే ఇవాళ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ గురించి జరిగింది. నిన్న ఐ హెల్త్ గురించి జరిగింది. రేపు వుమెన్ పీసీఓడీ ప్రాబ్లమ్ ఎట్లా? ఇలా ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ మీద మీరు ఎడ్యుకేషన్ తీసుకుంటే మాక్సిమం క్లాసెస్ అన్నీ తెలుగులోనే ఉంటాయి. మీరు ప్రతీదీ బుక్ పెట్టుకొని ఒక 90 రోజులు నేర్చుకుంటే ఇవన్నీ మీకు అవగాహన వస్తుంది. మీరు ఇంకొకరికి గైడ్ చేయగలుగుతారు. సో, నెక్స్ట్ ఇది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే బిజినెస్. ఎక్కడున్నా చేసుకోవచ్చు. రోజు నేర్చుకోవటం, మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడమే వ్యాపారం. మనం మన ఫ్యామిలీ హెల్తీగా ఉండటమే ఆ ఉన్నదాన్ని 10 మందికి ఆహ్, ఆహ్, ఇన్‌స్పిరేషన్‌గా కనిపించాలి. అంటే మనమే ప్రాబ్లమ్స్‌తో ఉండి, మనమే టాబ్లెట్స్ ఏసుకుంటూ, మనమే ఇబ్బందిగా ఉంటే ఇంకొకరికి మనం ఇన్‌స్పైర్ చేయలేమనమాట అట్లా. సో, టుగెదర్ ఫ్యామిలీ అందరూ కలిసి పని జేసుకోవచ్చు. కమ్యూనిటీ అందరూ కలిసి గ్రో అవ్వచ్చు. ఇండియాకొచ్చి 26 సంవత్సరాలవుతుంది. ఇండియాలో దొరికే కేటగరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ 34 రకాల కేటగరీస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో, మన ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ వల్ల హెల్తీగా ఉండటానికి హెల్ప్ అవుతుంది. అండ్ వెయిట్ మేనేజ్‌మెంట్ ప్రొడక్ట్స్ టార్గెటెడ్ వైస్ అంటే హార్ట్ హెల్త్, ఐ హెల్త్, స్కిన్ హెల్త్, స్లీప్, వుమెన్, మెన్, చిల్డ్రన్స్ ఇట్లా టార్గెట్ వైస్ ఉంటది. స్పోర్ట్స్ న్యూట్రిషన్, ఎనర్జీ ఫిట్‌నెస్, స్కిన్ కేర్ రొటీన్స్ కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో ప్రోటీన్ షేక్స్ ఉంటాయి, మీల్ రీప్లేస్‌మెంట్ షేక్స్ ఉంటాయి, జాయింట్ సపోర్ట్స్ ఉంటాయి. దీని వెనక ఈ ప్రొడక్ట్స్ వెనక టాప్ సైంటిస్ట్ 350 మంది సైంటిస్ట్‌లు అని చెప్పాను కదా! వీళ్ళందరూ మైక్రో జాన్సన్ కంపెనీ సీఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, కమర్షియల్ ఆఫీసర్ ఇట్లా వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు చూడండి పక్కన 30 సంవత్సరాలు, 34 ఏళ్ళు, 27 ఏళ్ళు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 18 రకాల అక్రిడియేషన్స్ ఉన్నాయి. 16 రకాల అక్రిడియేషన్స్ ఉన్నాయి. అక్రిడియేషన్స్ అంటే సర్టిఫికేషన్స్ అనమాట. ఎలాంటి సర్టిఫికేషన్స్ అంటే బెస్ట్ ఫుడ్ అని, వెజిటేరియన్ ఫుడ్ అని, ఫ్రెండ్ ఆఫ్ సీ అని, ఇట్లా ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేషను, లో జీఐ, స్పోర్ట్స్ న్యూట్రిషన్, ప్రోటీన్ సర్టిఫికేషను, అలోవెరా సర్టిఫికేషన్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అంటే ఇంత బెస్ట్ ఫుడ్ అని చెప్పేసి.
అండ్ ఫ్యూచర్లో మనకి ఎలా రాబోతుందంటే ఒక డివైస్ వస్తుంది. ఆ డివైస్ ద్వారా మన బ్లడ్లో ఎన్ని విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్నాయి అనేది కూడా టెస్ట్ చేసుకోవచ్చు. ఎంత వాటర్ తాగాం, ఎంత నిద్రపోయాం, ఎన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్ని కూడా ట్రాక్ అవుతుంది. అండ్ ఇది ఈ న్యూట్రిషన్ అమేజింగ్లీ 150 ఆటగాళ్ళు అంటే అథ్లెటిక్స్ స్పోర్ట్స్ పీపుల్ వాడుతున్నారు. అందులో బెస్ట్ క్రిస్టియానో రొనాల్డో, 40 స్పోర్ట్స్ టీమ్స్, 6 నేషనల్ ఒలింపిక్స్ కమిటీస్. ఎగ్జాంపుల్ ఇండియాలో చూసుకుంటే ఐపీఎల్ మ్యాచ్కి అఫీషియల్లీ హెర్బల్ లైఫ్ స్పాన్సరింగ్ అనమాట. ఇది చాలా రకాల సర్టిఫికేషన్స్ ఉన్నాయి. 174 ఎక్సలెన్స్ అవార్డ్స్ ఉన్నాయి. ఏషియా పసిఫిక్ ఖండంలో 15 దేశాలు ఉంటాయి. 10 సంవత్సరాల్లో 174 ఎక్సలెన్స్ అవార్డ్స్ వచ్చినాయి. ఎక్సలెన్స్ అవార్డ్స్ అంటే ఏంటంటే బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అవార్డు, బెస్ట్ న్యూట్రిషన్ అవార్డు, బెస్ట్ స్పోర్ట్స్ న్యూట్రిషన్, బెస్ట్ స్కిన్ న్యూట్రిషన్, ఎలా బెస్ట్ లో క్యాలరీ ఫుడ్ అని చెప్పి, లో జిఐ ఫుడ్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అనేది 15 దేశాల మీద 174 అవార్డులు గత 10 సంవత్సరాల లోపల వచ్చినాయి అనమాట. రైట్, అంత పెద్ద సైన్స్ ఉన్న టెక్నాలజీ. దీంట్లో 350 మంది సైంటిస్టులే కాకుండా $300 కోట్ల ఇన్కమ్, 300 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. కింద చూడండి దేంట్లో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ ప్రోగ్రామ్స్ అండ్ హైయెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్. 151 సార్లు మనం తినే ఫుడ్ టెస్ట్ అయ్యి వస్తుంది. ఇది ఇంకా మీరు మంచిదా చెడ్డదా అని ఆలోచించాల్సిన పని లేదు. అన్నిసార్లు మన ఇంటి పక్కన కొనుక్కున్న సరుకుల్లో కందిపప్పు, టమోటాలు ఇవేమి టెస్ట్ అవ్వవు. పండిస్తారు, తెస్తారు, అందులో న్యూట్రిషన్ ఉందా, అది క్వాలిటీగా ఉందా, పుచ్చిపోయిందా, లోపల పురుగులు ఉన్నాయా, అవి ఎవరు టెస్ట్ చేయరు. కానీ మనం ఇవి తీసుకునే ఫుడ్ ఎన్నిసార్లు టెస్ట్ అయ్యింది కాబట్టి ఎటువంటి మెటల్స్ కానీ, ఎటువంటి పెస్టిసైడ్స్, ఎటువంటి కెమికల్స్ ఏమీ ఉండవు. ప్యూర్లీ ఆర్గానిక్ ఫుడ్ ఫామ్లో ఉంటుంది. అందువల్లే 5 మిలియన్ల న్యూట్రిషన్ షేక్స్ ప్రతిరోజు, 5 మిలియన్స్ అంటే 50 లక్షల మంది న్యూట్రిషన్ కన్జ్యూమ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ గ్లోబల్ స్టాండర్డ్స్ ఉన్న కంపెనీ, 90 మార్కెట్స్లో ఓకే చేసిన కంపెనీ హెర్బల్ లైఫ్ బిజినెస్ ఆపర్చునిటీ. ఇప్పుడు దాకా మీకు ప్రోడక్ట్స్ గురించి అర్థమైంది, డబ్బులు ఎలా వస్తాయి. దీంట్లో ఒకే పని పీపుల్కి హెల్ప్ చేయడం. 5 రకాల ఇన్కమ్స్ ఉంటాయి: హోల్సేల్ ఇన్కమ్, రీటైల్ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్, యాన్యువల్ బోనస్, ప్రొడక్షన్ బోనస్. ఓకే, ఈ బోనసెస్ అన్ని ఎట్లుంటాయో మీకు డీటెయిల్గా చెప్తాను. రీటైల్ బోనస్ అంటే మనం ఎంఆర్పీ సేల్స్, మనం ప్రోడక్ట్ డిస్కౌంట్లో కొనుక్కొని మనం ఎంఆర్పీ సేల్స్ ఇస్తే రీటైల్ ప్రాఫిట్ వస్తుంది. ఇదే పని ఇంకో నలుగురికి నేర్పిస్తే హోల్సేల్ ప్రాఫిట్స్ వస్తుంది. అయితే ఇది ఎవరెవరు చేసుకోవచ్చు. మీ వయసుతో సంబంధం లేదు, మీకు 18 సంవత్సరాలు ఉంటే చాలు. మీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, మీకు చదువుకున్నారా చదువుకోలేదా, తెల్లగున్నారా నల్లగున్నారా పొట్టిగున్నారా, లో బ్యాక్గ్రౌండ్ హై బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఈ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి సమానంగా ఉంటుంది. మీ ఎక్స్పీరియన్స్తో మీకు అనుభవం ఉండాల్సిన పని లేదు. ఈవెన్ నేను చదువుకున్నాను కానీ నాకు ప్రోటీన్ న్యూట్రిషన్ గురించి బిఫోర్ 29 ఏళ్ల వరకు అవగాహన లేదు. ఎందుకంటే పుస్తకాల నాలెడ్జ్ వేరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు. ఇక్కడంతా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఇక్కడ మంచి యాటిట్యూడ్ ఏంటంటే లెర్నింగ్ అండ్ నేర్చుకోవడం, నేర్పించడం మెయిన్. పీపుల్కి హెల్ప్ చేయడం, ఈ రెండు మీకు వస్తే చాలు. నేర్చుకోవడానికి రెడీగా ఉండండి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి. నవేడేస్ బయట చూస్తే కనుక హెల్త్ మీద కాన్షియస్ పెరిగింది. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో మీరు ఓపెన్ చేయగానే హెల్త్కి సంబంధించిన ఎవరికి తోచిన వాళ్ళు యోగాలు, ఎక్సర్సైజ్లు, డైట్లు, వంటల్లో కూడా హెల్దీ డైట్స్ ఇవే కనపడుతున్నాయి. అంటే ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది, అనారోగ్యం అలా అవ్వకూడదు. మిల్లెట్స్ డైట్స్ అని, జ్యూస్ డైట్స్ అని ఏవేవో వస్తున్నాయి. కాబట్టి అన్ని సైంటిఫికల్లీ ప్రూవెన్ కాదు. హెర్బల్ లైఫ్ అనేది సైంటిఫికల్లీ ప్రూవెన్, అంటే ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చే కంపెనీ. మనకి గోల్డ్ స్టాండర్డ్ గ్యారెంటీ ఉంటుంది. ఇక్కడ మీరు పీపుల్కి హెల్ప్ చేయొచ్చు. మీరు చేసే పనిని ఇంకో 10 మందికి నేర్పిస్తే మీకు ఇంకా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. స్కేలబుల్, మీరు చేసిన పని తగ్గట్టు ఇన్కమ్ ఉంటాయి. మీ ఓన్ షెడ్యూల్లో పనిచేసుకోవచ్చు. 94 మార్కెట్స్లో పనిచేసుకోవచ్చు. సపోర్టివ్ స్కిల్స్ అండ్ డెవలప్మెంట్, మీరు ఒక వ్యక్తిగా మారుతారు. ఈ న్యూట్రిషన్ ఓన్లీ సేల్సే కాదు, సేల్స్ కన్నా ముఖ్యం మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్. మీరు మాట తీరు మారుతుంది, మీరు ఎక్కువ విషయాలు నేర్చుకుంటారు, వ్యక్తిగా మారుతారు, కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతాయి. స్కిల్స్ 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 అంటే ప్రతిదీ అన్నీ కూడా ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా రెడీ అవుతారు. ఫస్ట్ ఎందరూ ఏం తెలియకుండానే మొదలు పెడతాం. ఇందులో ఉండి నేర్చుకొని ఇంత స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతున్నాం. రివార్డ్స్, మీరు చేసిన పని తగ్గట్టు, కష్టానికి తగ్గట్టు గుర్తింపు దొరుకుతుంది. ఇక్కడ అందరూ సపోర్ట్ చేస్తారు. అండ్ మీరు చేయాల్సిన వర్క్ వచ్చేసరికి చూసుకుంటే కనుక ఇది ఒక బ్యాలెన్స్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ గురించి బయట చూసుకుంటే ఇంబ్యాలెన్స్ వల్ల ఓవర్ వెయిట్ గానీ, అండర్ వెయిట్ గానీ ఉంటున్నారు. ఇద్దరికి ప్రోటీన్ డెఫిషియన్సీ, బోత్ మెన్ అండ్ ఫిమేల్లో న్యూట్రిషన్ డెఫిషియన్సీ, పౌష్టికాహార లోపం చాలా ఎక్కువగా ఉండటం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అవన్నీ రాకుండా ఉండడానికి న్యూట్రిషన్ చాలా సపోర్ట్ అవుతుంది. దీని గురించి మీరు నేర్చుకొని ఎక్కువ మందికి మీ ఏరియాలో హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది. లో స్టార్ట్ కాస్ట్ అప్, అంటే చాలా తక్కువ డబ్బులతోనే మీరు స్టార్ట్ చేయొచ్చు. 100% మనీ బ్యాక్ గ్యారెంటీ ఉంటుంది. అండ్ స్టార్ట్ అవుతూనే మీరు ఒక అసోసియేట్గా జాయిన్ అవుతూనే 25% డిస్కౌంట్తో స్టార్ట్ అవుతారు. ఎటువంటి జాయినింగ్ ఫీజు ఉండదు. ఒక ఫుడ్ లైసెన్స్ అప్లై చేసుకుంటే చాలు, అది కూడా ఇండియన్ గవర్నమెంట్ నుండి. మనం ఫుడ్స్ బిజినెస్ చేస్తున్నామని ఫుడ్ లైసెన్స్ తెచ్చుకోవాలి. ఒక కస్టమర్కి మీరు అసోసియేట్గా ప్రోడక్ట్స్ ఇస్తే కనుక ఒక 110 రూపీస్లో 100 రూపీస్ ఎర్న్ బేస్, అంటే 10 రూపీస్ లైక్ జిఎస్టీస్ అనుకోండి.
ఇది వైట్ ఇన్కమ్ వస్తదనమాట. మనకి జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయ్యి 5% టీడీఎస్ కట్ అయ్యి మాకు చెక్కుల రూపంలో డబ్బులొస్తాయి. అవి ఎలానో చెప్తాను. ఎర్న్ బేస్ అంటేనండి మీరు రీటైల్ చేసిన ప్రోడక్ట్ మీద మీకు 25% మిగిలిద్ది. నెక్స్ట్ హోల్సేల్ ప్రాఫిట్ ఎలా వస్తుంది అంటే కనుక మీరు 25 తర్వాత 35% డిస్కౌంట్ ఉంది. ఒక 35,000 పెట్టి ప్రోడక్ట్స్ మీరు కొనుక్కున్నా, ఒక 5 కస్టమర్స్‌కి హెల్ప్ చేసినా, మీరు సీనియర్ కన్సల్టెంట్ అండి 35% డిస్కౌంట్‌కి క్వాలిఫై అవుతారు. 35% సీనియర్ కన్సల్టెంట్‌కి ఎప్పుడైతే క్వాలిఫై అవుతారో, మీ కింద జరిగే కస్టమర్ కొనుక్కున్న ప్రోడక్ట్ మీకు మధ్యలో కమిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రిటైల్ ప్రాఫిట్ అండ్ హోల్సేల్ ప్రాఫిట్ అంటారు. అట్లా మీరు మొదటి ఆర్డర్ 42% వరకు కూడా తీసుకోవచ్చు. ఇది బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇవాళే ఫస్ట్ కాల్ జాయిన్ అయ్యారు. నెక్స్ట్ ఇమీడియట్‌గా ఏం చేయాలి అని మీకు డౌట్ ఉంటే గనక మీరు ఫుడ్ లైసెన్స్ ఏసి అప్లికేషన్ వేసుకొని 42% మొదటి ఆర్డరే ఒక 70,000కి ప్రోడక్ట్ కొనుక్కుంటే 1,10,000 అంటే 40,000 ప్రాఫిట్‌గా మీకు ప్రొడక్ట్స్ దొరుకుతాయి. ఆ ప్రొడక్ట్స్ మీరు ఒక 10 మందికి కస్టమర్ ప్రోగ్రామ్ గాని, మీ పర్సనల్‌గా ఇంట్లో వాడుకున్నా గాని మీకు బ్యాలెన్స్ కమిషన్స్ అనేది చెక్ రూపంలో వస్తుందన్నమాట. ఆ తర్వాత 50% దాకా కూడా ఉంటుంది. హైయెస్ట్ 50% కంపెనీలో ఎప్పుడు జాయిన్ అయినా గానీ. అండ్ సాలిడ్ సూపర్వైజర్స్ ఇంకా ఓన్లీ 50% ప్రొడక్ట్ సేల్సే కాకుండా 50% తర్వాత కూడా బిజినెస్ ఉంటుంది. దాన్ని రాయల్టీస్ అంటారు. ఇప్పుడు నేను 50% ఉన్నా, నేను పిలిచిన కోచ్ కూడా 50%కెళ్లారు. తను ఇంకో కోచ్‌ని పిలిచారు, వాళ్ళు 50%కెళ్లారు. అండ్ బై ద వే ఇది జాయినింగ్ స్కీమ్ కాదు. 3 లెవెల్స్ వరకే ఇన్‌కమింగ్ ఉంటాయి. జాయిన్ చేస్తే రూపాయి కూడా రాదు. ప్రోడక్ట్ టర్నోవర్ జరిగితేనే డబ్బులొస్తాయి. సో, ఫస్ట్ ప్రోడక్ట్ ఎవరైతే టర్నోవర్ చేసి 150%కి రీచ్ అయితే, నాకు ఫస్ట్ లైన్ మీద, సెకండ్ లైన్ మీద, థర్డ్ లైన్ మీద, 3 లైన్స్ మీద 5%, 5%, 5%. నేను ఏ అనే పర్సన్ నేను 50లో ఉన్నాను. నేను పిలిచిన కోచ్ కూడా 50% అయ్యారు. 50, 50 జీరో గదా! నాకేం మిగలదు. మరి రాయల్టీస్ ఎలా వస్తాయి? హెర్బల్ లైఫ్ కోసం చేసేదే రాయల్టీ కోసం. 50 దాకా నార్మల్ సేల్స్ ఎవరికైనా అర్థమవుతుంది. కానీ అర్థమవ్వాల్సింది ఇక్కడి నుండి. సో, 3 లైన్స్‌లో రాయల్టీస్ ఎప్పుడైతే వస్తాయో అక్కడి నుండి ఆహ్, మంచి ఇన్‌కమ్స్ అనేది తీసుకోవచ్చు. అందుకే ఇక్కడ అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ 1,00,000 నుండి 10,00,000, 20,00,000, 50,00,000 వచ్చేవాళ్ళు గూడా ఉన్నారు ఇండియాలో. దగ్గర దగ్గర ఒక 300 మంది నుండి 400 మందికి అబోవ్ 30, 40 లాక్స్ ఇన్‌కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు హెర్బల్ లైఫ్ కంపెనీలో. ఎందుకంటే మోర్ కస్టమర్స్. ఒక 2,000 కస్టమర్స్‌కి డైరెక్ట్‌లీ, ఇండైరెక్ట్‌లీ. డైరెక్ట్‌లీ ఒక 100 మందికి హెల్ప్ చేస్తాము. ఇండైరెక్ట్‌లీ వాళ్ళు ఒక 20 కోచెస్‌ని రెడీ చేస్తే మీరు లక్షల్లో ఇన్‌కమ్ ఉంటుంది. తర్వాత మంత్లీ యాన్యువల్ బోనస్ ఉంటుంది. ప్రొడక్షన్ బోనస్ ఉంటుంది. ఇంటర్నేషనల్‌గా పనిచేసుకోవచ్చు. సపోర్టివ్ కమ్యూనిటీ ఉంటుంది. బెస్ట్ ట్రైనింగ్స్ ఉంటాయి. మెయిన్ ఇక్కడ చేయాల్సిన పని అటెండింగ్ ట్రైనింగ్స్ ఎక్కువ నేర్చుకోవాలి. ఫ్రీగా వెకేషన్స్ క్వాలిఫై అవ్వచ్చు. హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. నో మినిమమ్ పర్చేజ్ మంత్లీ, నో టార్గెట్స్ అండ్ 100% ఫుల్ రీఫండ్ గ్యారంటీ. ఎప్పుడు ఎక్కడ ఎలా చేసుకోవాలనేది మిమ్మల్ని పిలిచిన కోచ్‌తో కూర్చొని డిస్కస్ చేసుకోండి. పార్ట్ టైమ్ అయినా చేయొచ్చు. ఫుల్ టైమ్ అయినా చేయొచ్చు. గెట్ స్టార్టెడ్ నౌ. ఇది నా డాలర్ ఇన్‌కమ్ అండి. నేను లాస్ట్ 10 సంవత్సరాల్లో దగ్గర దగ్గర ఒక 60 కస్టమర్స్‌తో అదర్ కంట్రీస్‌లో ఆర్డర్స్ పెట్టుకోవటం వల్ల నాకొచ్చిన ఫారెన్ ఇన్‌కమ్ అనమాట. ఇండియన్ ఇన్‌కమ్ ఒక 1.5 లాక్ దాకా వస్తే, ఫారెన్ ఇన్‌కమ్ కూడా డాలర్స్‌లో వస్తాయి కదా! మీరు చూడండి ఇది 2022, 23 నా ఎక్సెల్ షీట్. దీంట్లో చూసుకుంటే గనుక నాకు $100, $200, $700, $1,200 ఇట్లా యావరేజ్ ఒక 2,000 నుండి $3,000 ఇన్‌కమ్ కూడా రావటం జరిగింది. ఏంటంటే ఇక్కడ కస్టమర్ ఉంటారు. న్యూట్రిషన్ క్లబ్ అనే కాన్సెప్ట్ మీరు ఓన్‌గా క్లబ్ రన్ చేసుకోవచ్చు. మీ కోచ్ చెప్పిన గైడెన్స్‌లో ఉండండి. కమ్యూనిటీ సపోర్ట్‌తో ఉండండి. మంచి ఇన్‌కమ్స్ అయితే తీసుకుంటారు. అండ్ ఇక్కడ ఒక క్యాలెండర్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెర్బల్ లైఫ్ బిజినెస్. మీకు స్పీడ్‌గా అనిపించొచ్చు. కానీ ఇది మళ్ళీ రిపీటెడ్‌గా వింటే మీరు ఇంకా దీంట్లో మాస్టర్ అవుతారనమాట. ఓకేనా?